పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి అని సుమతి శతకంలో పేర్కొన్నట్లు ఒక తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు కాదు, అతని విజయాన్ని చూసి జనం పొగిడినప్పుడే అసలైన పుత్రోత్సాహం. ఆ అసలైన పుత్రోత్సాహాన్ని ఈరోజు అనిల్ రావిపూడి తండ్రి ఫీల్ అయ్యారు. అనిల్ రావిపూడి తండ్రి రావిపూడి బ్రహ్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలో ఒక డ్రైవర్ గా పనిచేసేవారు. ఈ విషయాన్ని గతంలోనే అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఇప్పుడు తన కుమారుడు పెద్ద డైరెక్టర్ అయిపోవడంతో రిటైర్మెంట్ తర్వాత కుమారుడు డైరెక్టర్ గా పనిచేసే సినిమాలకే ప్రొడక్షన్ మేనేజర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనిల్ డైరెక్ట్ చేసే సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ కూడా ఉంటారు. అయితే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన హైలైట్ అయ్యారు. అనిల్ రావిపూడి వెనుక సీట్లో కూర్చున్న ఆయన అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్లతో పాటు తన కుమారుడు అనిల్ రావిపూడి వెనుకే ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ తన కుమారుడి వైభవాన్ని చూస్తూ ఎమోషనల్ అవ్వడం వీడియోలో కనిపిస్తోంది. మొత్తంగా ఇది కదా అసలైన పుత్రోత్సాహం అనే కమెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతే కదా, సినిమాకి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న అనిల్ రావిపూడి గారిని అసలు డ్రైవ్ చేసిన ఆ ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ నాన్నగారు బ్రహ్మయ్య గారే. అనిల్ ని నడిపించిన అసలు భూలోక బ్రహ్మ అని నమ్ముతుంది.